హాయ్ అండి. ఈరోజు డైట్ వచ్చేసేసి మళ్ళీ పీసీఓడి అండ్ పీసీఓఎస్ కొత్త డైట్తో వచ్చేసాను. కొంతమంది కమెంట్స్లో అడిగారండి నన్ను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చా అని చెప్పి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు, కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళు చెప్పిన ప్యాటర్న్లో మనం రెగ్యులర్గా లైఫ్ స్టైల్ అనేది అది క్యారీ చేయలేం. రెగ్యులర్గా క్యారీ చేయాలి అని అంటే అది చాలా కష్టం అనమాట. వాళ్ళు ఏం చెప్తారు, 6 o'clock కల్లా ఆపేసి 10 o'clock కల్లా తినండి ఇట్లా చెప్తారు. దీని బదులు 6:30 to 7 లోపల మీ డిన్నర్ కంప్లీట్ చేసి మరలా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీ రొటీన్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, అది కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈరోజు మార్నింగ్ డ్రింక్ వచ్చేసేసి కొంచెం అల్లం ముక్క తీసుకుని దాంతోపాటు 1/2 cup గోరువెచ్చ నీళ్ళు తీసుకుని ఆ రెండు కలిపి తాగేసేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరపప్పు దోశ అండి. పెసరపప్పు 3 లేదా 4 స్పూన్స్ మనకు పక్కన నానబెట్టుకుని, మీరు రాత్రి కనుక నానబెట్టుకోగలిగితే బెస్ట్. లేదు అంటే కనుక పొద్దున్నే 1 hour బిఫోర్ నానబెట్టుకుంటే బాగా ఈజీగా నానిపోతుంది అనమాట. దాన్ని మిక్సీ వేసేసి దాన్ని పెసరపిండిలాగా రుబ్బేసేయండి. ఆ రుబ్బేసిన తర్వాత ఇట్లా పేస్ట్ అయిపోతుంది కదా, దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకుని దోశలాగా వేసేసుకుని తినేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఈజీ. మన పెసరట్టే, కానీ పెసర్లు కాదు, పెసరపప్పుతో అనమాట. ఈరోజు వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ పెసర దోశ. కారం తినకూడదా అని అడుగుతారు, చిల్లీ వేసుకోకూడదా, చిల్లీ పౌడర్ వేసుకోకూడదా అని. అస్సలు వేసుకోకూడదని. దానివల్లే మనకి ఎసిడిటీ ఫార్మ్ అవుతుంది, దానివల్లే మనకి లోపల గ్యాసెస్ ఫామ్ అవుతాయి. సో అస్సలు వేసుకోవద్దు. మనం ఇది తినేటప్పుడు మనకు జీలకర్ర, ధనియాల పొడి వేస్తే కొంచెం ఘాట్ అనేది వస్తుంది. మరీ అంత తినకుండా అయితే ఉండలేము, శుభ్రంగా తినచ్చు. ఈ ఫుడ్స్ అని ఏంటంటే వెరైటీ ఆఫ్ ఫుడ్స్. మనం తినే ప్యాటర్న్ని కొంచెం మార్చుకుని ఈజీగా తింటుంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట, లోపల డైజెస్ట్ అయిపోతుంది. సో ఈ రకమైన ఫుడ్స్ తినటం వల్ల మనం పీసీఓడి అనేది తగ్గించుకోవచ్చు. మిడ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎనీ సీజనల్ ఫ్రూట్ అండి, మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి. ఈరోజు లంచ్ రెసిపీ వచ్చేసి కినోవా రైస్ అండి. ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మీకు ఏమైతే ఇష్టమో అన్ని వెజిటేబుల్స్ తీసుకోండి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, మీకు వంకాయ అట్లా ఏమైనా ఉంటే కనుక బ్రింజాలు ఇట్లా తీసుకుని ఇవన్నీ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని ఒక ప్యాన్లో నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని, జీలకర్ర తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుని, ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికము, ఈ వంకాయ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ మీరు ఏదైతే కాయగూరలు తీసుకున్నారో అవన్నీ వేయించుకోండి. మన కూరకి ఎక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి ఎక్కువ మగ్గుతుందండి, కానీ దీంట్లో ఆయిల్ ఎక్కువ వేయం కాబట్టి ఈ కూరగాయలు అనేవి మరీ 60% కుక్ అవుతాయి, కానీ మరి 100% అయితే కుక్ అవ్వవు అనమాట. ఇట్లా కచాపిచాగా ఉన్నప్పుడే మళ్ళీ దీంట్లో కినోవా రైస్ అనేది వేసుకుంటాం అనమాట. ముందుగా కినోవా రైస్ అనేది బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ కూరగాయలన్నీ వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ సేమ్ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసి బాగా కలిపేసుకోండి. ఈ కినోవా రైస్ అనేది వేసేసేయండి. ఈ కినోవా రైస్ ఎంత తీసుకోవాలంటే ఇది హై ప్రోటీన్ అండి, హై ప్రోటీన్ ఉంటుంది అనమాట కినోవా రైస్లో. ఫైబర్ కూడా ఫుల్ ఉంటుంది. సో చూస్తున్నారా, ఒక చిన్న గెరిటె తీసుకుని దాంతో 3 గెరిటెలు వేసాను అనమాట. ఈ రైస్లో ఏంటంటే అండి 60% ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి, 40% ఆఫ్ కినోవా ఉంటుంది అనమాట. ఇదైతే సూపర్ టేస్టీ ఉంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి తినేయండి. ఇదైతే మనకు బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది, కానీ టేస్టీగా ఉంటుంది అన్నమాట. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కానీ నువ్వు బాగా తగ్గావు, నువ్వు ఫేస్ సన్నగా కనపడుతుంది, నువ్వు పొట్ట లోపలికి వెళ్ళిపోయింది ఇట్లా అంటూ ఉంటే కనుక వాళ్ళని చాలా దూరం పెట్టేయండి. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది మనం విన్నాం అనుకోండి, మన నెత్తి మీదకి ఎక్కేస్తుంది అనమాట. ఆ నెత్తి మీద ఎక్కేసిన తర్వాత మనం మళ్ళీ వెయిట్ లాస్ జర్నీలో బ్యాక్ పడిపోతాం. సో వాళ్ళని దూరం పెట్టి మనం వేరే ఏవి పట్టించుకోకుండా ఫోకస్గా చేసుకుంటే కనుక డైట్ అనేది ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అనమాట. యాక్చువల్గా ఏంటంటే అండి, నేను అన్ని రెసిపీస్ షూట్ చేయాలంటే నాకు పిల్లలతో కుదరట్లేదు. సో ఈరోజైతే కనుక మెయిన్ తీసాను అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పొద్దున్నే డిటాక్స్ వాటర్ ఇవన్నీ షూట్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం మళ్ళీ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఈవినింగ్ డిన్నర్ వచ్చేసేసి
పొద్దున్నే కినోవా ఇంకా పెసరపప్పులు తిన్నాం కాబట్టి కొంచెం హెవీగానే ఉంది కాబట్టి ఈవినింగ్ వచ్చేసి చాలా లైట్ ఉంచుతాను అనమాట. ఈ సొరకాయ వచ్చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని ఒక హాఫ్ సొరకాయ తీసుకోండి. హాఫ్ సొరకాయ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇట్లా ఈ పీసెస్ని ఆ కుక్కర్లో వేసేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేయండి. 1 to 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి, లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఆ 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఈ సొరకాయ నీళ్ళు అనేది ఉన్నాయి చూడండి, అదే మన డిన్నర్ అనమాట. ఈ సొరకాయ వాటర్లో చాలా బలం ఉంటుందండి మనకి. మనం అనుకుంటాం కానీ ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలేదు. మీకు వాటర్ తాగాననే ఫీలింగ్ ఉంటుందేమో అనుకుంటున్నారేమో, అట్లేం కాదు. మీకు ఆకలి అనేది వేయదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ సొరకాయ నీళ్ళు అనేది తాగేసేయండి. కావాలంటే కనుక దాంట్లో జీలకర్ర పొడి అనేది వేసుకోండి. ఉప్పు అట్లా వేయద్దు అనమాట ఈ సొరకాయ జ్యూస్లో. ఈ సొరకాయ జ్యూస్ తాగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు యూరిన్ అనేది చాలా ఫ్లో బాగుంటుంది. బాడీలో ఉన్న హోల్డ్ వాటర్ అంతా ఫ్లష్ అవుట్ చేస్తుంది అనమాట యూరిన్లో. సో ఈ సొరకాయ వాటర్ని అండర్ ఎస్టిమేట్ అయితే చేయకండి. మీరు డైలీ కనుక ఈ రెసిపీస్ని వితౌట్ చీట్ కనుక ఫాలో అయితే ఈజీగా 1 వీక్లో ఒక 3-4 kgs అయితే తగ్గచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.